సన్నిధికి రండి శుభవేళ దేవుని సన్నిధికి జీవిత దేవుని కీర్తించా ప్రాణ ప్రియుని ప్రార్థించా జీవిత దేవుని కీర్తించా ప్రాణ ప్రియుని ప్రార్థించా రండి శుభవేళ దేవుని సన్నిధికి రండి శుభవేళ దేవుని సన్నిధికి. గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పించే వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: మరణించిన గొంతు పులుగు మోషే, గొంతు పులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గొంతు పులుగు అమర్, మల్లేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, ఎన్నారెడ్డి, అంబటి లూర్దిరెడ్డి, ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తానుగుండ్ల అంతోనిరెడ్డి, మేరీలమ్మ, శ్యామల జోజిరెడ్డి, రోజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తాతిరెడ్డి, చిన్నప్పరెడ్డి, తుమ్మ ఆరోగ్యమ్మ, తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీలు, శ్యామల శౌరెడ్డి, శ్యామల ఎన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపరెడ్డి, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుల బాలకోటయ్య, సోలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన అల్లం కౌశిక్ కళ్యాణ్ రెడ్డి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి ఆయనకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సహనా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రయ్య, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రెజినా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి సరోజ, లెస్లీ ఫ్రాన్సువా, స్టాన్లీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రాయ చిన్నపరెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి, అల్లం షౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ పాపచ్చన్ పొన్నమ్మ, Susai Manikyam, and for all the departed souls, mass offered by Dr. Valsala and family. ఒక కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఒక కుటుంబము. మరణించిన కొమ్మారెడ్డి, చిన్నప్పరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఎన్నారెడ్డి, ఆరోగ్యమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబెండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గాది ప్రతాప్ రెడ్డి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మ రాయపురెడ్డి, ఎలిజబెత్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షౌరెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబిండ్ల కస్పర్ రెడ్డి, అమృతమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షౌరెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బోడల దేముడు, అక్కమ్మ, శ్రీనివాస్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏ రూప, శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్, సిసిలియా, బి జోసఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ దాసు మరియు వారి కుటుంబ సభ్యులు. ఎంగల మికాయలు, గోడపాటి సువర్ణ జోసఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయేలు, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆరోగ్యమేరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ప్యాట్రిక్, సెలిస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు.
మరణించిన ఏరువ బల్తజార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు టి సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గ్రంథాల ఆరోగ్యస్వామి, గ్రంథాల రోజమ్మ, పులి రాకేలమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గ్రంథాల సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రేగటి అప్పారావు, శశివర్ణమ్మ, సూర్యనారాయణ, నరసమ్మ, మృత్యుంజయ సత్యనారాయణ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించువారు అలుబిల్లి జాకోబ్, రత్నమాల మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఆత్మలతో పాటు మనందరి కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. క్రీస్తును మృతుల్లో నుండి లేవనెత్తిన దేవుడు మీ యందు ఉన్న తన ఆత్మల వలన మీ మత్స్య శరీరములకు కూడా జీవమును వసుకును. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 11వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకొని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉండగా మీ కుటుంబాలను దీవించమని, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని, మీ కుటుంబాల్లో మరణించిన ఈ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ప్రత్యేకమైనటువంటి సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. దారి ప్రయాణాల్లో ఉన్న బిడ్డల కోసం, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా హేరాళముగా దీవించి కాచి కాపాడాలని ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేద్దాం. ఈ యొక్క దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములలో ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనితైక సుతుడు మరణమును జయించి స్వర్గరాజ్యములో ప్రవేశింపవలనని చిత్తగించితివి. నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసులు మృత్యువును దాటి వారి సృష్టికర్తను, రక్షకుడు అని నిన్ను శాశ్వతముగా దర్శించు భాగ్యమునకు అర్హులు అగుదురుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించుచున్నావు.
పాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము మక్కబీయుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుండి 15 వచనములు, 41 నుండి 43 వచనములు, 54 నుండి 57 వచనములు మరియు 62 నుండి 63 వచనముల వరకు. పై సైన్యాధిపతుల కోవ నుండి పాపపు మొలకల వలె అంటియోకాసు ఎపిఫానేసు జన్మించెను. అతని తండ్రి సిరియా రాజగు అంతియోకాసు. ఎపిఫానేసు గ్రీకు శకము 137లో సిరియాకు రాజయ్యను. అతడు అంతకుముందు ఒక పర్యాయము రోములో బందీగా ఉండెను. ఆ సమయమున ఇజ్రాయేలులలో కొందరు భ్రష్టులు తిరుగుబాటు మొదలుపెట్టిరి. వారు మనమును అన్యజాతి ప్రజలతో కలిసిపోవుదుము, వారితో కలియకపోవుట వలననే మనకు పెక్కు అనర్థములు వాటిల్లుచున్నవి అని వాదించిరి. ఆ వాదము చాలామందికి నచ్చెను. వారిలో కొందరు మితిమీరిన ఉత్సాహముతో పోయి రాజును సందర్శింపగా అతడు అన్యజాతుల సంప్రదాయములను పాటించుటకు వారికి అనుమతినిచ్చెను. కనుక ఆ తిరుగుబాటుదారులు గ్రీకు పట్టణములలో వలె యెరూషలేమున కూడా ఒక క్రీడాగారమును నిర్మించిరి. వారు తమ సున్నతి గుర్తును మరుగు చేసుకొనిరి, పవిత్ర నిబంధనమును విడనాడిరి, అన్యజాతుల పిల్లలను పెండ్లి ఆడిరి, అపవిత్రమైన కార్యములెల్లా చేసిరి. 41 నుండి 43 వచనములు. ఆ పిమ్మట అంటియోకసు రాజు తన రాజ్యములోని జాతులెల్లను వారి వారి సొంత ఆచారములను విడనాడవలయుననియు అందరూ కలిసి ఏకజాతిగా జీవింపవలయుననియు ఉత్తర్వు జారీ చేసెను. అన్యజాతుల వారెల్లరూ రాజు ఆజ్ఞను శిరసా వహించిరి. చాలామంది ఇజ్రాయేలులు కూడా రాజమతమును స్వీకరించి విగ్రహములకు బలులను అర్పించిరి. విశ్రాంతి దినమును పాటించుట మానుకొనిరి. 54 వచనం నుండి 57 వచనములు. 145వ సంవత్సరమున కిస్లేపు నెల 15వ దినమున అంటియోకసు రాజు దేవాలయములోని పీఠము మీద జుగుప్సాకరమైన విగ్రహమును నెలకొల్పెను. యూదయలోని పట్టణములలో విగ్రహములకు పీఠములు నిర్మింపచేసెను. అధికారులు నడి వీధులలోనూ ఇండ్ల ముందటను విగ్రహములకు సాంబ్రాణి పొగ వేయించిరి. ధర్మశాస్త్ర గ్రంథములు ఏవైనా కనిపించినచో కాల్చివేసిరి. ఎవని వద్దనైనా ధర్మశాస్త్ర గ్రంథము ఉన్ననో ఎవడైనా ధర్మశాస్త్ర నియమమును పాటించిననో అతనిని రాజాజ్ఞ ప్రకారము వధించిరి. 62వ వచనము నుండి మరియు 63 వచనముల వరకు. అయినను ఇజ్రాయేలులలో చాలామంది ధైర్యముతో రాజాజ్ఞను ధిక్కరించి అపవిత్ర భోజనమును ముట్టరైరి. వారు అట్టి భోజనమునకు ఆశపడి పవిత్రమైన నిబంధనను మీరుట కంటే చచ్చుటయే మేలని భావించిరి. చాలామంది తమ ప్రాణములను కూడా అర్పించిరి. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను
పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా శుభవార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం వరకు. యేసు యెరికో పట్టణమును సమీపించుచూ ఉండగా త్రోవ పక్కన ఒక గుడ్డివాడు కూర్చుండి భిక్షము అడుగుకొనుచుండెను. వాడు ప్రజలు నడుచు చప్పుడు విని విశేషం ఏమి అని అడిగెను. నజరేతు నివాసియగు యేసు వెళ్ళుచున్నాడు అని ప్రజలు వానికి చెప్పిరి. అంతటా వాడు, యేసు, దావీదు కుమారా, నన్ను కరుణింపుమని కేకలు వేసెను. ముందు నడుచు ప్రజలు వానిని ఊరుకుండమని కసురుకొనిరి. వాడు ఇంకను బిగ్గరగా, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని కేకలు పెట్టసాగెను. యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. వాడు దగ్గరకు రాగానే యేసు వానితో, నేను నీకేమి చేయగోరుదువు అని అడిగెను. ప్రభు, నాకు దృష్టి దానము చేయుడు అని వాడు బదులు పలికెను. అట్లే అగుగాక, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది అని యేసు పలికెను. ఆ క్షణమే వాడు దృష్టిని పొంది దేవుని పొగుడుచు ఆయనను అనుసరించెను. ఇది చూసిన ప్రజలందరూ దేవుని స్తుతించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకొని ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనాన్ని ధ్యానం చేసినట్లయితే యేసు ప్రభు ఒక గుడ్డివానికి దృష్టిని ప్రసాదిస్తూ ఉన్నాడు. మరి ఎలా ఈ గుడ్డివాడు యేసు ప్రభు యొక్క దీవెనలు పొందుకున్నాడు, యేసు ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, ఏ విధంగా యేసు ప్రభు ద్వారా ఈ స్వస్థత పొందుకున్నాడు అని మనం ధ్యానం చేస్తే, ప్రియ సహోదరులారా, యేసు ప్రభు యెరికో పట్టణము సమీపిస్తూ ఉండగా త్రోవ పక్కన ఈ గుడ్డివాడు కూర్చుని భిక్షము అడుక్కుంటూ ఉన్నాడు. కంటి చూపు లేదు ప్రియ సహోదరులారా, నోటి మాట లేదా వినికిడి మాత్రమే ఉన్నాయి, కానీ ఆయనకి కంటి చూపు లేదు. కానీ యేసు ప్రభు వెళుతూ ఉండగా జనాలందరూ కూడా గుంపులు గుంపులుగా ఆయన వెనకాల పరుగులు తీసుకుంటూ ఉంటుంటే వాళ్ళు చెప్పుకునే మాటలు వినపడుతూ ఉన్నాయి. అక్కడ జరుగుతున్నటువంటి హడావిడి కార్యక్రమం అంతా కూడా ఆయన వినగలుగుతూ ఉన్నాడు. అందుకనే అక్కడ ఉన్నటువంటి వారిని అడుగుతున్నాడు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవరు వెళుతూ ఉన్నారు అని అన్నప్పుడు, నజరేతు నివాసియగు యేసు ప్రభు ఇటు వెళుతూ ఉన్నాడు అని వారు సమాధానం చెప్పారు. చూడండి ప్రియ సహోదరులారా, అంత గొప్ప భగవంతుడే, ఆ పరమ వైద్యుడే ఇటు వెళుతూ ఉంటే నేను ఏ విధంగా మౌనంగా ఉండిపోవాలి అని ఆయన ప్రార్థించటం ప్రారంభించాడు. ప్రార్థన అంటే ప్రియ సహోదరులారా, మౌనముగా ఉండి ప్రార్థన కాదు, లేదా నోటితో గట్టిగా అరిచి చప్పుళ్ళు చేసే ప్రార్థన కాదు. ఈ గుడ్డివాడు చేసినటువంటి ప్రార్థన హృదయముతో చేసిన ప్రార్థన, గంభీరంగా చేసినటువంటి ప్రార్థన, దాహముతో, ఇదిగో నాకు ఈ దృష్టిని ప్రసాదించు ప్రభా, నన్ను కరుణించు, మీకు మించినటువంటి పరమవైద్యులు లోకంలో లేరు అని హృదయముతో చేసినటువంటి ప్రార్థన దేవునికి చేరుకుంది. చూడండి ప్రియ సహోదరులారా, యేసుప్రభు ఎందుకు ఈ గుడ్డివాడి ప్రార్థన వినగలిగాడు అంటే, గుడ్డివాడు హృదయముతో ప్రార్థన చేశాడు, దాహముతో ప్రార్థన చేశాడు, సమస్యతో ప్రార్థన చేశాడు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాడు. అందుకనే హృదయముతో చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుకుంటుంది. హృదయాంతరంగంలో నుండి వచ్చినటువంటి ప్రార్థన దేవుణ్ణి చేరుకుంటుంది. ఈ హృదయాంతరంగంలో నుండి చేసినటువంటి ప్రార్థనకు ఎవరు అడ్డు వచ్చినా, ఎవరు సమస్యగా మారినా వాళ్ళు ఆ ప్రార్థన ఆపరండి. హృదయ వేదనతో చేస్తున్నటువంటి ప్రార్థన. ఈ భిక్షగాడు, ఈ గుడ్డివాడు కేకలు వేస్తూ ఇంకా బిగ్గరగా హృదయముతో
ఆ ప్రభువుని పిలుస్తూ ఉన్నప్పుడు అక్కడ నడుస్తున్న వాళ్ళందరూ కూడా చీదరించుకుంటున్నాడు. అయ్యా, నువ్వెందుకు అనవసరంగా అరుస్తావు? ఆయన వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. నువ్వు సైలెంట్గా ఉండు, నిశ్శబ్దంగా ఉండు, కేకలు పెట్టవద్దు అని ఆయన మీద చిరాకు పడ్డారు. అయినా కూడా ప్రియ సహోదరులారా, నా ప్రార్థన దేవుని సన్నిధి చేరాలి, నా హృదయముతో చేసినటువంటి ఈ హృదయ వేదన ప్రార్థన ఆయన చెవికి వినిపించాలి అని ఇంకా గట్టిగా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. కేకలు పెట్టడం ప్రారంభించాడు, ఒగ్గోలు పెట్టడం ప్రారంభించాడు. ప్రియ సహోదరు, గమనించండి, నేను ముందుగా చెప్పినట్లుగా హృదయములో నుండి చేసినటువంటి ప్రార్థన దేవునికి చేరుకుంటుంది. హృదయపూర్వకంగా ఒక బాధతో, వేదనతో, భారముతో చేసినటువంటి ప్రార్థన తప్పకుండా దేవునికి చేరుకుంటుంది. అందుకని వెంటనే ప్రభు ఆ శబ్దాన్ని వినగలిగాడు, ఆ ఆర్తనాదాలను వినగలిగాడు, భారముతో, వేదనతో పెట్టినటువంటి కేకలను వినగలిగాడు. ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రియ సహోదరులారా. చుట్టూ, వెనకాల, ముందు అనేకమైనటువంటి జనసమూహము ఆయన వెనకాలే పరుగులు తీసుకుంటూ ఉంటుంటే, మాట్లాడుకునే వాళ్ళు రకరకాలుగా గట్టిగా ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు అందరూ కూడా అక్కడ ఉన్నప్పటికీ యేసు ప్రభుకి గుడ్డివాని యొక్క ప్రార్థన లేదా గుడ్డివాని యొక్క ఆర్తనాదాలు యేసు ప్రభు చెవిన పడ్డాయి. వెంటనే యేసు ప్రభు ఆగిపోయాడండి. ఎప్పుడైతే బాధతో, వేదనతో ఒక ఆత్మ ఆయన కోసం అలమటిస్తూ ఉందో, ఆ ఆత్మ దాహాన్ని తీర్చడం కోసం ప్రభు అక్కడ ఆగిపోయి అతన్ని తీసుకుని రమ్మని శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఆ వ్యక్తి రాగానే అంటున్నాడు, నీకు ఏం కావాలో అని ఆ గుడ్డివాడిని అడిగినప్పుడు గుడ్డివాడు చెప్పాడు, అయ్యా, నాకు ఆస్తి కావాలి, ఐశ్వర్యం కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, ధనము కావాలి అని కోరుకోలేదు. అయ్యా, నాకు దృష్టిని ప్రసాదించు, నాకు చూపును ప్రసాదించయ్యా. పుట్టిన దగ్గర నుంచి అంధకారంలో జీవిస్తున్నా, నన్ను కన్న తల్లిదండ్రులు, తోబుట్టువులు, నా ఇరుగు పొరుగు వారు, నా స్నేహితులు ఎలా ఉంటారో నాకు తెలియదయ్యా. చీకటి ప్రపంచంలో నేను జీవిస్తున్నా, నాకు కనుదృష్టిని ప్రసాదించయ్యా అని ఆ ప్రభును వేడుకుంటున్నాడు. వెంటనే ప్రియ సహోదరులారా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, వెళ్ళు అని చెప్పగానే ఆయన దృష్టిని పొందుకున్నాడు, ప్రభును స్తుతించాడు, ప్రభును అనుసరించాడు. ఇది చూసినటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయి, ఈయన మామూలు వ్యక్తి కాదు, పరలోకము నుండి మా కోసం వచ్చినటువంటి దేవుడని అంగీకరించి విశ్వసించారు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక గుడ్డివాడు దేవునికి సాక్షిగా మారాడు. ఒక గుడ్డివానికి చేసిన అద్భుతము ద్వారా అక్కడున్నటువంటి వారి యొక్క హృదయాలు కరిగించబడ్డాయి, వారి విశ్వాసం బలపడింది. కొన్ని సమస్యలు, కొన్ని బాధలు దేవుని మహిమార్థమయ్యే వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు గుడ్డివాడు చేసినటువంటి ప్రార్థన, గుడ్డివాడు చేసినటువంటి ఆర్తనాదాలు దేవునికి చేరుకున్నాయి. కాబట్టి ప్రార్థన చేయటంలో అలసిపోకూడదు, విసిగిపోకూడదని ప్రభు మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులు, మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒకటి పెదవులతో చేసే ప్రార్థన, రెండవది హృదయముతో చేసే ప్రార్థన. ప్రతిరోజు జపమాల చెప్తాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆ ప్రార్థనలో హృదయం లేకపోతే, ఆ ప్రార్థన హృదయాంతరంగం నుండి రాకపోతే ఏదో నామకార్థపు ప్రార్థనగానే మారిపోతుంది, కానీ బలమైనటువంటి ప్రార్థనగా మారదు. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రియ సహోదరులారా, హృదయముతో ప్రార్థన చేయాలి. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆ ప్రభును ప్రార్థించాలి, ఆరాధించాలి. అప్పుడే మన ప్రార్థనకు వెంటనే జవాబు లభిస్తుంది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, పెదవులు మాత్రమే పనిచేస్తాయి. కొన్నిసార్లు మనం కన్నీళ్లతో ప్రార్థన చేస్తాం, అవి కంటిలో నుంచే వస్తాయి, కానీ హృదయ వేదనలో నుంచి వచ్చే కన్నీళ్లు కాదు. అలాంటి ప్రార్థన కంటే హృదయముతో చేసిన ప్రార్థన దేవునికి అంగీకార యోగ్యముగా ఉంటుందని ఈనాటి సువిశేష పఠనం ద్వారా దేవుడు మనందరికీ తెలియచేస్తున్నాడు. అలాంటి మంచి శక్తిని దయచేయమని, అలాంటి మంచి ప్రార్థనా శక్తిని మనకు దయచేయమని ఈరోజు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతమైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఒక గుడ్డివాడు హృదయ వేదనతో ప్రార్థించి కేకలు పెట్టి, గగ్గోలు పెట్టి, ప్రభా, మీకు ఉన్నతమైనటువంటి శక్తిని పొందుకున్నాడు, కనుదృష్టిని పొందుకున్నాడు, ప్రపంచాన్ని చూడగలిగాడు. ఆయన జీవితంలో మొదటిసారిగా ప్రపంచాన్ని, తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా చూసి ఆనందించాడు. ప్రభా, మేము కూడా ప్రభా
విశ్వాసముతో ప్రార్థించి, హృదయ వేదనతో ప్రార్థించి, హృదయాంతరంగములో నుండి వచ్చినటువంటి ప్రార్థన ద్వారా మేము స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాము, కానీ మా ప్రార్థనలో శక్తి లేదయ్యా, మా ప్రార్థనలో బలము లేదు తండ్రి. ఈ రోజు నుంచైనా మా యొక్క ప్రార్థనకు శక్తిని దయచేయమని, విశ్వాసముతో ప్రార్థించే భాగ్యాన్ని దయచేయమని, పట్టుదలతో ప్రార్థన చేసే భాగ్యాన్ని దయచేయమని, విసుగు చెందకుండా ప్రార్థన చేసే భాగ్యాన్ని దయచేయమని, ప్రార్థన ద్వారా సమస్తాన్ని పొందుకునే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ దీవించండి, వారి ఉద్దేశాలన్నీ నెరవేర్చండి ప్రభా. గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రభా, వారి ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేర్చమని, వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను, కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం. బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఎవరెవరైతే మమ్మ ప్రార్థన చేయమని కోరి ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు దీవించమని, యవనస్తులను ప్రత్యేకంగా ఆశీర్వదించమని, విదేశాలకు వెళ్ళిన బిడ్డలందరినీ దీవించమని, వెళ్ళబోతున్న బిడ్డలకు మంచి మార్గాలను తెరవమని వేడుకుంటున్నాం. నూతనంగా వివాహం చేసుకోబోతున్న బిడ్డలను దీవించమని, ఉద్యోగాలకు వెళుతున్న బిడ్డలను దీవించమని, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించమని, ప్రభా, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, విడాకుల సమస్యలు, రకరకాల సమస్యలతో, బలహీనతలతో, బంధకాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించి, ఈ దివ్య పూజా బలి ద్వారా వారందరినీ కూడా కాచి కాపాడమని ఈ మనలన్నిటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కృపతో నేడు దీవించుమయా, కృపతో నేడు నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు మరణించిన నీ దాసులందరి నిమిత్తము మేమర్పించు ఈ బలియార్పణలను దయతో స్వీకరింపుము. ఈ ఏకైక బలి ద్వారా వారు మరణ బంధము నుండి విముక్తి నొంది శాశ్వత జీవము పొందుటకు అర్హులు అగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మేమందరము మరణింపకుండుట కొరకు క్రీస్తు ఒంటరిగా మరణించుటకు అంగీకరించెను. మేమందరము సదా నీకోసము జీవించుటకు అతడు తన ప్రాణములను త్యాగము చేసెను. కావున దూతల గాయక బృందముతో నేకమై మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో ఏ ఉద్దేశాల కోసం విశ్వాసముతో ప్రార్థించినా తప్పకుండా అవి త్వరలోనే నెరవేరబోతూ ఉన్నాయి. ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో, బాధలతో, సమస్యలతో ఉన్నారో ప్రభువుకు చెప్పండి. వాళ్ళ పేర్లు ప్రభు పాదాల చెంత పెట్టి విశ్వాసంతో వారి కోసం ప్రార్థన చేద్దాం. లేవలేని స్థితిలో ఉండి బాధపడుతున్నావా బిడ్డ? ఆ ప్రభు వైపు చూడు, విశ్వాసంతో ప్రార్థించు. దేవుడు ఆ స్వస్థతను, శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు. ఓ ప్రభువా, నీవు లిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం.
విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా 14వ పోపు గారిని, జాన్ ఎస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత జోసెప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాప శాపములు తొలగించినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. శరీర రక్తం ద్వారా నిత్య జీవము, శాంతి సమాధానం కలుగునుగాక. ఆమేన్.
ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు మరియు ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని వారందరి పేర్లను జ్ఞాపకం ఉంచుకుని వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించును గాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించును గాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించును గాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసముల యొక్క ఆత్మలు సర్వేశ్వరి కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు ఆగమమునకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. అతడు మన మత్స్య శరీరములను మార్చి తన మహిమ శరీరం వలె దివ్యముగా చేయును. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20 నుండి 21వ వచనం వరకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ రక్షణ బలి కానుకల ద్వారా నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసులపై నీ అమిత కరుణను కురిపింపుము. జ్ఞానస్థానమందు నీవు ప్రసాదించిన నూతన జీవమును పరిపూర్ణము గావించి సంపూర్ణ నిత్యానందమును వారికి దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యములతో
ఆరోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించుము మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించుము మా మరియా, పరదేశులం ఈ భూమిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న